అందరికీ నమస్కారం. శ్రీమణి కవన సందిరానికి మనసారా స్వాగతం పలుకుతూ ఈనాటి నా కవిత పదమై నర్తిస్తూ. పల్లవి రాస్తున్నాను పదమై నర్తిస్తూ, అలసిన గడియలపై అనుభూతులు గుప్పిస్తూ, అనంతమైన అన్వీక్షా విహంగాలు హృదయ గవాక్షం తెరుచుకుని రివ్వున ఎగిరిపోతూనే ఉన్నాయి. వారించగలేని ప్రేక్షక పాత్ర చేతలుడిగి చూస్తుంది. నిన్నని మోస్తున్నానని కనికరించదుగా కాలం, కరిగిపోతూనే ఉంటుంది. భారమైన కనురెప్పలు విప్పారే లోపు వేకువ చిక్కిలిపై చిక్కిన గురుతుల్లా వెన్నెల చేసిన సంతకాలు అవధుల్లేని పరవశానికి ప్రతీకలై, నిన్న తళుకులీనిన స్వప్నాలు ఆగ్రాణించకనే అంతర్ధానమవుతుంటే అవలోకనం చేసుకునే ప్రయత్నంలో అలా అంతరంగంలో పొదిగిన అనుభూతులను ఆర్తిగా గుమ్మరించాను. అక్షర నక్షత్రాలై కాగితాన్ని కవనంతో అలంకరించాయి. కాలం కరిగిపోయింది. అక్షరాల ఆ క్షణం మాత్రం చెక్కు చెదరక నిలిచిపోయింది. అందుకే అక్షరాలంటే అంతటి అనురక్తి. నేను రాసుకునే అక్షరాలు ఎన్నో అంతర్జ్వలనాలకు అనులేపనాలు, ఆశలకు ఆలంబనగా నిలిచే నా అక్షరాలలో నేను ఆకాశమంతా. నిజానికి ఇదంతా నా చుట్టూరా ప్రపంచం. నేను మాత్రం తలపులతో తక్షణమే ప్రపంచాన్ని చుట్టేస్తూ నిరంతర విహారం